ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. అనేకమైనటువంటి భగవత్ ఆరాధన గురించి కొన్ని వందల వీడియోలు మనం చేసుకున్నాం, ఆచరిస్తున్నారు, ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు, ఆచరించి ఫలితం దక్కలేదు అనేటటువంటి వారు ఉన్నారు, ఫలితం దక్కింది అనేటటువంటి వారు ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నాము అనేటటువంటి వారు, ప్రశాంతత లేదు అనేటటువంటి వారు. ఈ ద్వంద్వమంతా కూడా ఉంటుంది. కానీ శాస్త్ర సంబంధమైనటువంటి విషయ కర్మానుష్ఠానం ఫలితం ఇవ్వలేదు అని నిర్ధారించి చెప్పుటకు మన దగ్గర శక్తి లేదు. నీకు ఆ శక్తి లేదు, నాకు పని జరగలేదు అని అది ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర నీకు అందే తీరుతుంది. అంతవరకు మనకు ఓపిక ఉండదు. అప్పుడు ఎవరు చూస్తారు స్వామి, ఇప్పుడుండే బాధలు కదా తగ్గాలి అని మనం ఆ భ్రమలో ఉంటాం. ఆ భ్రమ తొలగాలంటే ఏం చేయాలి? ఈశ్వర అనుగ్రహం తప్పకుండా ఉండాలి. కనుక దేవీ భాగవతంలో ఒక గొప్ప అనుష్ఠానం ఉంది. ఇది కేవలము ఒక పక్షము అని అన్నాడు. అంటే 15 రోజులు చేసేటటువంటి ఒక లక్ష్మీ ఆరాధన ఇది. దేవాది దేవతలు అందరూ కూడా మహాలక్ష్మిని పూజిస్తారు. మహాలక్ష్మి అంటే శక్తి, భౌతిక పదార్థాన్ని గ్రహించేదానికి శక్తి. ఎవడైనా చూడండి, లక్ష్మీదేవి కోసంగా పాకులాడినట్టు మరి ఏ దేవత కోసంగా వాడు చేయడు. ఎందుకంటే లక్ష్మి ప్రధానమైనటువంటి అంశమై ఉంది. లక్ష్మి అవసరం లేదు అనేటటువంటి వారు ఈ యుగంలో ఏ ఒక్కరూ లేరు. అందరికీ దాంతోనే ముడిపడిపోయింది జీవితం అంతా కూడా. కనుక జీవనోపాధి గడిస్తే చాలు అనేటటువంటి వారు ఉంటారు కొందరు. నా బోటి వారు జీవనం గడిస్తే చాలనుకుంటారు, కోట్లు గడించాలనే సంకల్పం లేదు. మీరు అనుకోవచ్చు, స్వామి ఇన్ని లక్ష్మీ ఆరాధన చెప్తున్నారే, మీరు చేసుకోకూడదా అనేటటువంటి ప్రశ్న మీలో ఉదయిస్తుంది. మేము కోరుకునేటటువంటి లక్ష్మి శుద్ధ లక్ష్మి. ఈ శుద్ధ లక్ష్మి అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి సంకల్పం. జీవన విధానం గడిస్తే చాలు. ఏమండి, మీకు ధనాశ లేదా అని మీరు ప్రశ్నించవచ్చు. ధన అవసరం ఉంది, ఆశ లేదు. అంటే కుటుంబం జరిగిపోతే చాలు, పోగేసుకోబలేదు, బ్యాంకుల్లో బ్యాలెన్సులు వేసుకోబలేదు, జీవనం గడిస్తే చాలు. ఎందుకంటే ఎత్తుకోపోయేది ఏదీ లేదు. కోట్లు నువ్వు అర్జించినా కూడా ఒక్క 5 పైసలు కూడా ఎత్తకపోలేవు. ఈ విషయం అందరికీ తెలుసు. తెలియంది ఎవడికి? తోటే సంపద రాదు అన్న విషయము తెలియంది ఎవరికి? అందరికీ తెలుసు. కానీ మాయ చేత బంధింపబడి ఆ మోహంలో చేస్తుంటారు. కనుక బ్రహ్మ విద్యాభిలాషి, బ్రహ్మనిష్టతో ఉండేటటువంటి వారికి ఆ మోహం ఉండదు, ఏ మోహము ఉండదు. కానీ జీవనం గడవాలి కదండి. అందులో ఈ యాంత్రిక జీవితంలో ఏదో ఒకటి కుటుంబ పోషణ జరగాలి కదా. ఆకలి దప్పులు ఉన్నాయి కదా ఈ శరీరానికి. విలాసమైనటువంటి జీవితాలు లేకపోయినా కనీసం 4-5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి కదా. కనుక ధనాశ మాకు లేదు. మాకున్నదంతా జీవనం గడిస్తే చాలు. ఆ ఉద్దేశంతో ఈ భయంకరమైన సాధనలు మేము చేయం.
పరులకు ఉపకారం కోసంగా, పరులు చేసుకునే దానికోసంగా ఇలాంటివి చెప్తుంటాం. చేసుకొని వాళ్ళు ఆనందిస్తే అంతకన్నా మాకు వేరొక ఆనందం లేదు. అనేక మంది ఏమంటున్నారు, మీరు చెప్పేటటువంటి మంత్రాలు ఆ ప్రిస్క్రిప్షన్లో పెట్టొచ్చు కదండి, ఏదో చెప్తున్నారు. ఈ డూప్లికేట్ జమానా ఏమవుతుందంటే దాన్ని కూడా క్యాష్ చేసుకునే వాళ్ళు బయలుదేరుతారు. ఎందుకంటే అందరూ శాస్త్రాలను అధ్యయనం చేయలేరు. అందులో సంస్కృతంలో ఉండేటటువంటి పురాణ వాంగ్మయం ఈ రోజుల్లో అతి స్వల్పంగా దొరుకుతున్నాయి. అందులో అవి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మా దగ్గర ఉండేటటువంటి కొంత స్వల్పమైనటువంటి సాహిత్యంలో ఉన్న గొప్ప విషయాల్ని మేము తెలుపుతున్నాము. ఫోన్ చేసి అడిగిన వారికి ఎందుకు ఇస్తున్నాము అంటే, యథేచ్ఛగా దీన్ని మేము ప్రకటన చేసినామనుకోండి, దాన్ని చూపించి చేసేటటువంటి వర్గం ఉన్నారు. ఎందుకంటే యూట్యూబ్స్ అన్నీ కూడా చూడండి, ఒక అంశం మీద కొన్ని వందల మంది వీడియోలు చేసి ఉంటారు. ఒక అంశం మీద చాలామంది వీడియో చేసి ఉంటారు. ఎందుకని? పోటీ ప్రపంచం. మాకు వ్యూస్ ఎక్కువ రావాలి అనే భావన, మేము కూడా కొత్త విషయాలు మేము కూడా చెప్తున్నాము అనేటటువంటి భావన మానవుల్లో నాటుకుపోతూ ఉంది నానాటికి. అందుకని మేము దాన్ని పెడుతూ లేదు. ఒక వీడియో 100 మంది చూసినారనుకో, మీరు బాగా గమనిస్తూ ఉన్నారు, ఏదో లక్షల్లో వ్యూస్ లేవు నాకు. ఓరమంటే ఒక 100 మంది లేదా ఒక 200 మంది 500 మంది కన్నా ఎక్కువ చూడరు. వాళ్ళలో ఏ 2-3 మాత్రమే ఫోన్ చేస్తారు. అదే మేము చెప్తున్న సాధనలన్నీ అందరూ చేస్తున్నారని మాత్రం మీరు అనుకోవద్దు. ఏదో 2-3 మాత్రమే ఫోన్ చేసి దాన్ని అడిగి తీసుకొని శ్రద్ధగా చేసుకుంటున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ చెప్పబోయేటటువంటిది నేను లక్ష్మీ అనుష్ఠానం. ఈ లక్ష్మీ అనుష్ఠానం సమస్తమైనటువంటి దారిద్ర్యములు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఇతరుల ద్వారా మనము మోసపోయినటువంటి సొమ్ము, ఇవన్నీ కూడా లభించేటటువంటి మార్గము లక్ష్మీదేవిని నువ్వు ఆరాధించటమే. అది ఏమిది, ఎలా ఇస్తుంది అనేది నీ శ్రద్ధ, భక్తి, ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందే? ఒక క్లాసులో ఒక మాస్టరు మనకి పాఠం చెప్పినప్పుడు ఆ పాఠాన్ని విని గ్రహించినటువంటి వారు ఎంతమంది ఉంటారు దాంట్లో? విన్నటువంటి వారి అందరికీ కూడా పరీక్షల్లో 100కి 100 వస్తాయా? రావు. శ్రద్ధగా ఉన్నటువంటి వాడికి మాత్రమే 99 లేకపోతే 100కి 100 వస్తాయి. మిగతా వాళ్ళందరికీ కూడా యావరేజ్గా వస్తాయి. అందుకని విన్నంత మాత్రం మనకు ఇవి లభించవు. నీ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతా భావంతో నువ్వు ఆచరణ చేసినట్లయితే తప్పక భగవంతుని యొక్క పరాశక్తి యొక్క కృప మీకు లభించే తీరుతుంది. అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనం ఈ చెప్పేటటువంటి అంశము మీరు అనొచ్చు, ఏదో స్వామి మీరు ఏదో కల్పించి చెప్తున్నారేమో అని అనుకోవచ్చు. లేదు, మీరు సంస్కృత దేవీ భాగవతాన్ని ఒక్కసారి తీసుకొని తిరగవేసి చూడండి. దాంట్లో సంస్కృత దేవీ భాగవతము ఇది 9వ స్కంధంలో మనకు 39వ అధ్యాయంలో 27వ శ్లోకంలో ఈ రహస్యం ఉంది. ఏమని చూడు. శుక్లాష్టమ్యాం భాద్రపదే కృతా పూజా చ బ్రాహ్మణ భక్త్యా చ పక్షపర్యంతం త్రిశులోకేషు నారద. బ్రహ్మ చెప్తున్నాడు నారదుడికి. ఏమని? ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి నుండి ఒక పక్షము, ఏకపక్షం అన్నడిక, పక్ష పర్యంతం ఒక 15 రోజులు ఎవడు లక్ష్మీని ఆరాధిస్తాడో, కృతా పూజ చేస్తాడో వాడికి సమస్తమైన దోషాలు పోతాయి, దారిద్ర్యాలు పోతాయి. ఎందుకంటావేనా? త్రిశులోకేషు 3 లోకాల్లో కూడా ఆ పక్షమంతా కూడా లక్ష్మీదేవిని దేవతలే ఆరాధిస్తారండి. మన ఒక లెక్క. స్థితికారిణి ఆమె. కనుక ఇక ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అంటే ఈ నెల 11వ తారీఖు నుండి, ఇది
సెప్టెంబరు 11, 2024 నుండి 24 సెప్టెంబరు 2024 అంటే 15 రోజులు. ఇది శుక్ల అష్టమి అంటే భాద్రపద అష్టమి నుండి ప్రారంభం చేసి 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు వరకు 15 రోజులు ఇక్కడ అమ్మవారిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అనంటే 15 రోజులు కలశాన్ని పెట్టుకొని మేము ఆరాధిస్తాము అనేటటువంటి వారికి కలశాన్ని చక్కగా ప్రతిష్ఠ చేసి ఆ కలశంలో పంచపల్లవాలను నిక్షిప్తం చేసి, ఆ పంచపల్లాలేమిటి? రాగి, మర్రి, అత్తి, జమ్మి, మామిడి ఆకులు ఇగుళ్ళు వేసి దాంట్లో అమ్మవారిని ఆవాహన చేసి 15 రోజులు ఆ కలశాన్ని పూజించే విధానం ఒకటి. ఏం కలశం పెట్టుకోలేమండి అనేటటువంటి వారు కేవలం అమ్మవారి యొక్క ఫోటోకే ప్రతిరోజు కూడా పుష్పాలు అలంకరించి ధూపదీపాలు వేసి అమ్మని ఆరాధించాలి. ఇక్కడ షోడశ ఉపచారం కానీ, పంచ ఉపచారం కానీ, సప్తోపచారం కానీ ఏ ఉపచారం చేసినా ఈ మంత్రంతోనే చెయ్యాలి. వ్రాసుకోండి ఆ మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యై స్వాహ. ఇది మంత్రం దేవీ భాగవతంలో చెప్పాను. ఈ మంత్రాన్ని జపం చేయొచ్చు. ఈ మంత్రంతోనే అమ్మవారిని షోడశ ఉపచారాలు, ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఇత్యాది అన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఈ మంత్రోక్తంగానే చేయాలి. లేదు మేము చేయలేము, ఇంకా అద్భుతంగా మేము ఇంకా గట్టిగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ 15 రోజులు ఏం చెయ్యాలి? శ్రీ సూక్తం ఉంది. అంటే శ్రీ సూక్త పారాయణ విధానాన్ని తెలిసినటువంటి మామూలుగా ఎత్తుకోగానే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని కాకుండా దానికి ముందు ఋష్యాధిన్యాసం, కరన్యాసం, అంగన్యాసం ఇలాంటివి పూర్ణమైనటువంటి శ్రీ సూక్త పారాయణం. అందరూ చాలామందికి తెలియదు శ్రీ సూక్తానికి కరన్యాసం, అంగన్యాసం, ఋష్యాధిన్యాసాలు ఉన్నాయన్న సంగతి అతి స్వల్ప మందికి తెలుసు. వీటిని 15 రోజులు ఈ యొక్క చెప్పిన మంత్రం చదువుతూ శ్రీ సూక్తాన్ని చక్కగా ఆ 15 రోజులు పారాయణం చేయాలి ప్రాతకాలం. లేదు మేము సాయంత్రం చేస్తామా? సంతోషం, సాయంత్రం అన్నా చేయొచ్చు. ఇలా 15 రోజులు చేయాలి. ఇకపోతే అతి రహస్యమైనటువంటిది, మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది, సాక్షాత్తు బ్రహ్మదేవుడు సుఖమహర్షికి చెప్పినటువంటి లక్ష్మీ కవచం. ఈ లక్ష్మీ కవచం ఎలాంటిదంటే ఇది బ్రహ్మాస్త్రం అని చెప్పాలి దీన్ని. ఈ లక్ష్మీ కవచం వల్ల ఒకటి గ్రహబాధలు తొలగిపోతాయి. ఏదైనా ఒక గ్రహం చేత నువ్వు పీడింపబడుతున్నావు అనుకో, ఆ పీడ తొలుగుతుంది. శ్రద్ధాభక్తులతో లక్ష్మీ కవచం 36 శ్లోకాలు. ఆ లక్ష్మీ కవచాన్ని పారాయణం చేయొచ్చు ప్రతిరోజు ఈ 15 రోజులు. ఈ మూలమంత్రం చెప్పాను కదండి, ఆ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. అలాగే అష్టలక్ష్మీ స్తుతి ఉంది. ఈ అష్టలక్ష్మీ స్తుతిని కూడా ప్రతినిత్యం చేయాలి. అంటే నువ్వు 1 గంట సేపు నువ్వు లక్ష్మీదేవి ఆరాధనకి వినియోగించుకున్నట్లయితే ఈ 15 రోజుల ఆరాధనతో అమ్మ యొక్క కృపకు పాత్రులు అయ్యే తీరుతారు. ఇది అంత అద్భుతమైనటువంటి అవకాశం ఈ భాద్రపద శుక్ల అష్టమి. ఇది చాలా అద్భుతమైనది, ఉత్కృష్టమైనటువంటిది, లక్ష్మి అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం. శ్రద్ధ కలిగినటువంటి వాడు చేసి చూడండి, లక్ష్మీ ఆరాధనతో లభించకుండా ఏదీ పోదు. కానీ సమయం
ఆ సమయం రాగానే నీకు అమ్మ అందిస్తుంది, తప్పక అందిస్తుంది. కానీ నీకు ఆ విశ్వాసం ఉండాలి. ఇది నా కర్తవ్యం తల్లి, నేను నిన్ను ఆరాధించటము నా కర్తవ్యం అని భావంతో ఆరాధించి తీరాలి. ఇక లక్ష్మి కవచం కావాల్సినటువంటి వాడు, కరన్యాస అంగన్యాస సహితముగా శ్రీసూక్తం కావాల్సినటువంటి వారు, అష్టలక్ష్మి స్తుతి కావాల్సినటువంటి వారు. మీరు గూగుల్లో తిరిగి ఎత్తుక్కుంటారనుకోండి. ఒకవేళ మీకు అది దొరకని పక్షంలో 9966690246 కాల్ చేస్తే అవి మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. చక్కగా తీసుకొని ఈ యొక్క పక్షము రోజులు అంటే ఎప్పటి వరకు, ఈ నెల 11/9/2024 నుండి 24/9/2024 ఆ సమయాన్ని లక్ష్మీ ఆరాధన చేసి అందరూ కూడా దారిద్ర్యాలను దూరం చేసుకొని ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.